నా పేరు భాస్కర్ రెడ్డి అండి. యాక్చువల్గా నాది మెడికల్ ఫీల్డ్ మేడం. సిన్స్ 1998 నుంచి నేను ఉప్పల్లోనే ఉంటున్నాను. Hi, my name is Praveen and I'm working at Amazon as a software engineer. సూపరింటెండెంట్గా చేస్తున్నాను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ రంగారెడ్డి కోర్టులో. మనకు లాట్స్ అండ్ హోమ్స్ అని ఈ కన్స్ట్రక్షన్ నేను ఫస్ట్ ఈ హోమ్ని ఫస్ట్ నేను డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ హైదరాబాద్లో ఒక ఇల్లు అనేది కళ అయిపోయింది, కళగా మారిపోయింది. ఒక ఇల్లు కట్టుకుందామన్న దీంతో నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను, అన్ని ఏరియాస్ తిరుగుతున్నాను, తెలిసిన ఏరియాస్ అన్నీ కూడా. అయితే నాకు ఉప్పల్ బగాయత్ సెంట్రల్లీ లొకేటెడ్ హైదరాబాద్లో అని చెప్పి నేను ఈ ఉప్పల్ బగాయత్ వచ్చి చూడటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే హైలైట్ 80 feet 100 feet రోడ్స్ చూసి నాకు మెయిన్గా దీని మీద నాకు ఇది ఎక్కువైపోయింది. ప్లస్ ఇది అందులో విజయవాడ రోడ్కి, వరంగల్ హైవేకి రెండింటికి కనెక్టెడ్గా ఉంది, ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉంది. ప్లస్ ఈ లేఅవుట్ హైలైట్ ఏంటంటే నాకు నచ్చి సికింద్రాబాద్ స్టేషన్ కానీ, కాచిగూడ స్టేషన్ కానీ, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కానీ, ఈ ఎల్బీ నగర్ ఇది కానీ, ఈ ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాస్ వీటన్నిటికీ దగ్గర ఉండటం వల్ల నేను ఇక్కడ మెయిన్ చూద్దామని చెప్పి నేను చాలా మటుకు తిరుగుతున్నాను. దాదాపు 4-5 నెలలుగా ఇంకా పైన కూడా తిరిగాను నేను. లాస్ట్కి మేము ఇటు నుంచి వస్తుండగా ఇక్కడ మహేశ్వరి అపార్ట్మెంట్స్ లాట్స్ దాంట్లో చూసాము. చూసిన తర్వాత ఈ బీమ్స్ కానీ, కట్టిన విధానం కానీ, ఆ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ వాస్తు ప్రకారము అది చూసిన తర్వాత మాకు ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోయినాము. కన్స్ట్రక్షన్ చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నాకు ఎక్కడ కూడా నచ్చలేదు. నాకు ఎంతో కొంత అవగాహన ఉంది కన్స్ట్రక్షన్ వల్ల. నేను ఈ లాట్స్ అండ్ హోమ్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయాను, అంటే ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఈ కన్స్ట్రక్షన్ పేరు లాట్స్ అండ్ హోమ్స్. ఇక్కడ ఏంటంటే ఫుట్టింగ్స్ దగ్గర నుంచి కూడా పైదాకా కూడా వీళ్ళు మంచి కంపెనీ బ్రాండెడ్ స్టీల్, అంటే వైజాగ్ స్టీలే వాడారు. ప్లస్ నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చిందంటే రివర్ శాండ్, రెడ్ బ్రిక్ వీళ్ళు వాడింది. ఇది కాకుండా అంత టీకుడ్ డోర్సు, టీకుడ్ విండోస్. నన్ను ఒప్పించడానికి 1 year పట్టింది వాళ్ళకి. అపార్ట్మెంట్ సిస్టమ్ లేదు, ఎదురుగా ఇండ్లు ఉండకూడదు, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు. అందుకని ఇక్కడ ఎదురుగా లేవు, ఇంత స్పేషియస్. అక్కడెక్కడో అపార్ట్మెంట్ ఉంది, చాలా మనకి కన్వీనియంట్గా ఉంది, నీవు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. స్టీల్ కానీ, సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, బిల్డింగ్ టోటల్గా ఎక్కడ కూడా డస్ట్ అనేది లేదు మేడం అసలు. సో ఇది కొనేదానికి ముందు నేను ఆల్మోస్ట్ ఒక 50-60 ఫ్లాట్స్ సర్చ్ చేసి ఉంటాను. దట్ ఇంక్లూడ్స్ లైక్ వేరియస్ లొకేషన్స్ అక్రాస్ హైదరాబాద్, టువర్డ్స్ దట్ సైడ్ ఆఫ్ హస్తినాపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి అండ్ వాట్ నాట్. But I wanted it to be spacious, which I couldn't find in any other apartments here. మీరు లైక్ ఎక్కడైనా తీసుకోండి, బాత్రూంలో ఎవరైనా కూడా హైట్ ఒక 4 feet వరకే వేస్తారు టైల్స్. ఇక్కడ పైకి అప్ టు స్లాబ్ వరకే వేసేసారు ఇక్కడికి. చూసాను ఏంటంటే రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు అండ్ ఎట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్టీల్ అండ్ ఆల్సో లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ partition between the flats, right? Unlike other apartments which do have a common wall, this is something different. Ela ante ma pakkaki ato flat undi, ito flat undi, but one had a 10 feet gap and while other had a 20 feet gap, which makes it a semi independent. Although it is an apartment, it comes with the features of an independent flat with a very spacious balcony and also the lift and the steps, right? Unlike other apartments, these are like a very wide lifts and also very wide and very good steps, I would call. ఇల్లు తీసుకున్న తర్వాత ఇక్కడ మేము ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్లో ఉన్నాం మేడం. అపార్ట్మెంట్లో ఉన్న ఫీలింగ్ లేదు మాకు. చాలా ఓన్గా ఇప్పుడు మా ఇంటికి వచ్చిన అందరూ, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అప్రిషియేట్ చేసేవారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇందులో తీసుకోవడానికి, అంటే ఆల్మోస్ట్ 1-2 ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గృహప్రవేశం అయిపోయింది, ఒక 2 days అయింది గృహప్రవేశం అయిపోయి. మేము వచ్చి ఫస్ట్ వాటర్ కూడా చూసాము. వాటర్ చెక్ చేసినప్పుడు వాటర్ నైస్ వాటర్, మంచి వాటర్ మాకు తాగాము. కొంచెం తాగిన తర్వాత మాకు మంచిగానే అనిపించింది. Lords and Homes is one of the early adopted apartment that has a water connection within the Bagayat layout. అన్నింటిలో కూడా వాల్వ్ ఇచ్చారన్నమాట. జనరల్గా ఇంట్లో, కిచెన్లో కానీ అక్కడ కానీ వాటర్ లీకేజ్, ఏదైనా ట్యాప్ లీకేజ్ అయితే మనం 5th floor పైకి పోయో వాల్ బంద్ చేసుకొని వచ్చి కింద రిపేర్ చేసుకోవాలి. అంటే మొత్తం ఫ్లాట్ అంతా వాటర్ బంద్ అయిపోతుంది. అది లేకుండా ప్రతి వాష్రూమ్లో, కిచెన్లో కూడా వాల్వ్ ఇచ్చి ఎక్కడదక్కడ రిపేర్ వచ్చిందంటే అక్కడికే వాటర్ ఫెసిలిటీ ఆపి ఇంకో వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకో యూటిలిటీ యూజ్ చేసుకోవచ్చు, ఇంకో కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా చాలా బాగుందండి, చాలా బాగుంది. లాట్స్ అండ్ హోమ్స్ చాలా గ్రేట్. And in addition to that, right, it is very close to the road. ఏంటంటే లైక్ I can just walk for maybe 500 meters roughly and I'll be able to like get onto metro or catch a bus or seek any other transport that's commonly available. And around the apartment as well, right, if you look into the setbacks, these are very nicely left setbacks, I would say, because
almost 20 to 25 feet is completely idle, wherein someone could take a walk. దీనికంతటి కూడా పవర్ బ్యాకప్. రేపు పొద్దున ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పవర్ పోయినా దేవుడి దేవాలు ఇప్పుడు పోవట్లేదు తెలంగాణలో. ఒకవేళ వెళ్ళినా కూడా వీళ్ళు జనరేటర్ సెట్ బ్యాకప్ పెట్టారు. ప్రతి ఇంట్లోకి, ప్రతి రూమ్లోకి, ప్రతి బాత్రూంలోకి, ప్రతి దీంట్లోకి కరెంట్ వచ్చేటట్టుగా పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా హైలైట్, ఇది నాకు తెలిసి వెస్ట్ హైదరాబాద్లో చేస్తారేమో కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ ఎక్కడ చేయరు. ఏంటంటే అది హోమ్ ఆటోమేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు వైరింగ్. రేపు పొద్దున మనం హోమ్ ఆటోమేషన్ అంటే మనకు ఒక యాప్ ఇస్తారు వాళ్ళు. మొబైల్ తోటే డోర్ ఓపెన్ చేసుకోవచ్చు, గీజర్ ఓపెన్ చేసుకోవచ్చు, ఏసీ ఓపెన్ చేసుకోవచ్చు, కేబుల్ ఆన్ చేసుకోవచ్చు. ఏవైతే సఫిషియెంట్గా మేము ఇవి ఇస్తామని చెప్పారో అవి 100% కంప్లీట్ చేసి ఇప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు. నేను నా ఫ్రెండ్స్ని చాలామందిని తీసుకొచ్చాను. మా ఎంప్లాయీస్ని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిది చాలా బాగుంది, ఇది తీసుకో అనే చెప్పారు. లాస్ట్కి మా మిస్సెస్ కన్విన్స్ అయ్యి సరే అన్నది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆల్ ఇండియా రేడియో చేసేవాళ్ళు, ఇంకా వేరే అడ్వకేట్స్ వీళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత షీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ మా ల్యాడ్స్, మా సార్ శ్రీరామ్ గారికి వెరీ థ్యాంక్స్. అందరూ మెసేజెస్ చేశారు, నా ఫ్రెండ్స్ అందరూ మెసేజెస్ చేశారు, ఇంత మంచి హౌస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, పూజా విధానం కానీ అంతా చక్కగా జరిగింది, మంచి హౌస్ దొరికింది, హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు, వెంటిలేషన్ చాలా బాగుంది ఆ ఇంట్లో, ఇంతకు ముందు ఉన్న ఇంట్లో నీకు వెంటిలేషన్ లేదు, సన్ రైజెస్ లేవు అసలు ఆ ఇంట్లో, నువ్వు అందుకే సిక్ అయిపోయావు, ఎప్పుడన్నా కోలుకో, మంచి ఇంట్లోకి వచ్చేసావు అని చెప్పి అందరూ బాగా నన్ను విష్ చేశారు. ఐఎమ్ నాట్ ఓన్లీ హ్యాపీ కస్టమర్, ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ కస్టమర్ ఫర్ లార్డ్స్ అండ్ హోమ్స్. Lords and Homes family, happy family. Finally, I found my dream house with Lords and Homes. Thanks to them.